హాయ్ వ్యూయర్స్, ఇవాళ ఆల్రెడీ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. టోటల్ 10 కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో 7 టాస్క్ లో మొత్తం ప్రాపర్ గా ఇంటర్వ్యూ చేశారు. ముగ్గురిది చాలా షార్ట్ కట్ లో తీస్తారు. సో ఆ మిగతా 7 ఎలా జరిగిందో ఇవాళ నేను మీకు ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని దమేరా ఫ్రమ్ కరీంనగర్. సో ఆమె ప్రొఫెషన్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కేర్ తీసుకుంటుందంట అని చెప్పి ఆమె ప్రొఫెషన్ అని చెప్పారు. సో ప్లస్ ఆమె ప్రిపరేషన్ కూడా అయ్యారు బిగ్ బాస్ కొంచెం, ఎందుకంటే ఇక్కడ టాస్క్లు అవి ఉంటాయని చెప్పి జిమ్ చేశానని కూడా చెప్పారు. సో కొంత బిగ్ బాస్ కోసం కొంచెం ప్రిపేర్ అయినట్లున్నారు. అలాగే కాకుండా ఆవిడైనా గొప్ప కంబ్యాక్ అంటే ఆవిడ చాలా మంచిగా మాట్లాడారు రిలేషన్షిప్ గురించి. సో సంథింగ్ ఇంకో బ్రేకప్ అయిందని చెప్పేసి అయినా సరే ఆమె ఒంటరిగానే అక్కడ ఉండి ఆస్ట్రేలియా నుండి అతను వచ్చేసినా సరే మంచిగా మేనేజ్ చేసుకున్నా అని చెప్పి అది నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెంచిందని. సో అదొక కంబ్యాక్ అని చెప్పారు. అది వినడానికి కూడా చాలా బాగుంది. ఆ తర్వాత అతను లాస్ట్ టైం ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా సింపుల్ గా ఉంది. సో మాకు అతనికి ఫ్రెండ్షిప్ వైజ్ గా ఫైన్, ఫర్ కలిసి జీవితంతో ప్రయాణించడం, ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది కష్టం, కానీ ఒక ఫ్రెండ్స్ వైజ్ గా మా ఇద్దరికి ఓకే అని చెప్పేసి ఆమె కంక్లూజన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫోన్ పగలు కొట్టమన్నారు, దానికి ఆమె ఓకే అన్నది. తర్వాత షూస్ క్లీన్ చేయమన్నారు, దానికి ఫస్ట్ టైం కొంచెం అది డిస్కస్టెడ్ గా ఫీల్ అయినా సరే తర్వాత ఆమె సిచ్యువేషన్ అది అర్థమై చెప్పిన తర్వాత బిగ్ బాస్ లో ఎలాంటివన్నీ చాలా కామన్ అని చెప్పిన తర్వాత ఆమె షూస్ క్లీన్ చేశారు కదా. అది క్లీన్ చేయడం కాక ఫస్ట్ టైం డైరెక్ట్ గా బకెట్ లో ముంచేశారు. సో అదొకటి బిందు మాదిరికి అదొకటి నచ్చుతా ఆమె దానికి అదే టైంలో ఆమె టాస్క్ నువ్వు సీరియస్ గా తీసుకోలేదని చెప్పేసి ఆమెకి రెడ్ ఇచ్చారు. బట్ ఓవరాల్ గా మిగతావన్నీ చూసిన తర్వాత మనకి అభిజిత్ గానీ నవదీప్ గానీ ఆమెకు అవకాశం ఇద్దామని ఆమెకి ఇద్దరికి కూడా గ్రీన్ ఇచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ లో చూడాలి, డైరెక్ట్ గా సెలెక్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ లెవెల్ ఎలిమినేట్ అయినట్లే కాదు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆమెకి ఇంటర్వ్యూ, నెక్స్ట్ లెవెల్ లో మళ్ళీ వాళ్ళకి రౌండ్స్. సో అలాగే సెకండ్ తీసుకుంటే అభి సాగర్ ఫ్రమ్ వైజాగ్. అతను కొంచెం సింగర్ ర్యాపర్ అని చెప్పారు, బిజినెస్ చేస్తానని చెప్పాడు, రియల్ ఎస్టేట్స్ అని చెప్పాడు. ఆయన కొంచెం చాలా విషయాలు చెప్పారు, అండర్ 19 ప్లేయర్ అని చెప్పారు. బట్ ఆయనకి ఇచ్చిన టాస్క్ కూడా యోగా టాస్క్ ఇచ్చారు. అది కూడా అంత ఎఫిషియెంట్ గా ఏం చేసినట్లు ఏమనిపించలేదు, చాలా సింపుల్ ఆసనం వేశారు. కొంచెం ఏదో ట్రై చేసి ఉండాల్సింది. రాసిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే అతను ఇచ్చిన బయోగ్రఫీలో సంథింగ్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు కదా, అందులో ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అని చెప్పి రిజెక్ట్ చేశారట. సో అది పాయింట్ అన్నది నవదీప్ బిందు ఇద్దరు కూడా వాళ్ళ మాటలను చూపించారు. అది అలా రిజెక్ట్ చేయడమో లేదా ఆ వర్డ్స్ అనేవి రాంగ్ అని చెప్పడమో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరు కూడా అది నచ్చక పాయింట్ నచ్చక మాక్సిమం వాళ్ళిద్దరు రిజెక్ట్ చేశారు. ఎక్కువ పాయింట్స్ అవే చెప్పారు ఇద్దరు కూడా. సో అభిజిత్ ఏంటంటే ఇచ్చిన టైంలో నాకేమంత ఎంటర్టైన్మెంట్ ఏమనిపించలేదు, సో ప్లస్ నాకు కూడా అంతేమనిపించలేదు అని చెప్పేసి ముగ్గురు కూడా రెడ్ ఇచ్చారు. ఈయనైతే రిజెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మూడోది ఝాన్సీ, సింగర్ ఝాన్సీ ఫ్రమ్ సూర్యాపేట్. ఏమైతే మాట్లాడినంతసేపు కూడా చాలా పాజిటివ్ వైపు ఉండేది. ఆమె చిన్నప్పుడు వ్యవసాయం నేర్చుకున్నారు 9th క్లాస్ నుంచే. సో చదువులో కూడా చాలా మంచిగా ఉన్నారు ఆమె. అలాగే కాకుండా మాట్లాడిన ప్రతి మాట కూడా ఏదో మనకి రెగ్యులర్ ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్లు అట్లా అనిపించింది. అంత చాలా జెన్యున్ గా నీట్ గా అనిపించింది. సో టాస్క్ కూడా ఫస్ట్ డే నువ్వు ఎలిమినేట్ చేస్తే, ఫస్ట్ డే ఎవరిని ఎలిమినేట్ చేయాలంటే నిన్నే ఎలిమినేట్ చేశాను అని చెప్పి శ్రీముఖి దాన్ని చేసిన ఆర్గ్యుమెంట్ కూడా చాలా తప్పు సేపు ఉంది. వాళ్ళు కూడా అంత ఆమెను ఇబ్బంది పెట్టాలనిపించినట్లుంది జూరీకి కూడా. సో ఆమె ఏమీ అంత ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. బట్ ఫస్ట్ బిందు మాధవి తర్వాత నవదీప్ గ్రీన్ ఇచ్చిన తర్వాత అభిజిత్ కి చిన్న డౌట్ వచ్చింది. సో ఇంత సెన్సిబుల్ గా నెక్స్ట్ డైరెక్ట్ గా మిమ్మల్ని బిగ్ బాస్ పంపిస్తే మీరు హ్యాండిల్ చేయగలరా చేయలేరా అన్న చిన్న డౌట్ తోనే ఇంకా మిమ్మల్ని ఇంకొంచెం మీరు ఇంకొన్ని పరీక్షలు చూడాలి ఇక్కడ అగ్ని పరీక్షలు అని చెప్పేసి ఆమెకి రెడ్ ఇచ్చి సెకండ్ రౌండ్ పంపించారు. అది కూడా పాజిటివ్ గానే చెప్పాను, నేను ఇవ్వచ్చు కానీ బట్ స్టిల్ మిమ్మల్ని ఇంకొంచెం టెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఇంకొంచెం చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఈ సింగర్ ఝాన్సీ అనే దానికి 2 గ్రీన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ పంపించారు. చూడండి, ఉప్పల్ బాలు ఈయనతో ఎక్కువసేపు కాన్వర్సేషన్ ఎవరు జరగలేదు, ఎందుకంటే ఆయన చేసిన పాస్ట్ వీడియోస్ ని బేస్ గా తీసుకొని అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ముగ్గురు కూడా అంత ఎక్కువసేపు డిస్కషన్ కూడా జరగలేదు. ఎంతసేపు కూడా ఆయన అంత ముందు ఏం చేశారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా చాలా కొంచెం డబ్బులకి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది అని చెప్పిన దాంతో చూస్తే. బట్ స్టిల్ ఏంటంటే ఆయన చేసిన వీడియోస్ వల్లే ఆయన ఇక్కడ సెలెక్ట్ చేయలేదు తప్ప ఆయన ఇక్కడ టాస్క్లు కానీ ఏమి ఇవ్వలేదు. సో అతను కూడా నెక్స్ట్ టైం, కానీ అతను ఏంటంటే అది స్పోర్టివ్గానే తీసుకున్నాడు ఒక రకంగా. నెక్స్ట్ టైం నేను 6 ప్యాక్ చేసా సంథింగ్, నేను ఇంకా చేంజ్ ఏదో బిగ్ బాస్ నేను రావడమే నా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. నవదీప్ కూడా దానికి చాలా సపోర్టివ్ గా ఓకే ఫైన్ ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇది వీడియోస్ గురించి. సో లాస్ట్ లో కూడా అతనే కొంచెం పాజిటివ్ గా అలాగే డిఫరెంట్ గా చేసినా మైట్ బి అప్పుడు సెలెక్ట్ అవ్వచ్చు అన్నట్లు చెప్పారు. సో అది ఓపెన్ బాల్ అయినా డైరెక్ట్ గా ఆయన ఏమీ లేదు, టాస్క్ లేదు, ఏమీ లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన చేసిన పాజిటివ్ వీడియోస్ వల్ల ఆయన రిజెక్ట్ చేయండి. డెబోరా అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆమె కూడా వచ్చింది. ఆమె మంచిగా ఇండిపెండెంట్ అని చెప్పింది, కానీ ఆమె ఏం జాబ్ అనేది పెద్ద డీటెయిల్స్ ఏమి చెప్పలేదు. బట్ ఆమె ఏంటంటే కొంచెం ఫ్యాషన్ షో లాగా అది చేయించారు ర్యాంప్ వాక్ అది. ఆ తర్వాత అడిగినప్పుడు జస్ట్ ఆమె ఏమన్నా లుక్స్ అనే పదం వాడారు, లుక్స్ వల్ల కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చని. సో దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి. సో అది అవడం వల్ల ఇచ్చిన ఫస్ట్ టాస్కే మేకప్ తీసేయమన్నారు. సో ఆమె మేకప్ చేయడానికి ఒప్పుకుంది, మేకప్ తీసింది, ఆ టాస్క్ బాగానే చేసింది. సో కానీ ఆ తర్వాత దగ్గర నుంచి ఆ లుక్స్ అనే పదం ఆమెను కూడా డిస్టర్బ్ చేసినట్టుంది మైక్ బి జడ్జెస్ ఎక్కువ సార్లు అనడం వల్ల. సో ఆ తర్వాత ఆమె అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలే, అంటే ఏం అడిగినా సరే ఒక టాస్క్ కూడా ఇచ్చారు తర్వాత ఆమెకి.
ఎవరైనా ఇద్దరు నామినేట్ చేయడం వాళ్ళ నలుగురిలో. సో ఇద్దరు నామినేట్ చేసింది ఆ రీజన్స్ కూడా సపోర్ట్ చేసి నాదే తప్పని చెప్పింది. సో నాదే తప్పని చెప్పి ఎవరు నామినేట్ చేయకూడదు కదా, బిగ్ బాస్ లో మీ తప్పని చెప్పి నామినేట్ చేయాలి. సో ఆ టాస్క్ లో ఆమె కొంచెం ఆ తర్వాత ఎందుకో అది ఎక్కువ లుక్స్ అనే పదం ఆమె కూడా డిస్టర్బ్ చేసింది జడ్జెస్ తో పాటు. సో అక్కడ నుంచి ఆమె అంత కాన్ఫిడెంట్ గా లేరు. సో దానివల్ల ముగ్గురు కూడా నటించారు అదే రీజన్ తో. సో ఆమె అక్కడ రిజెక్ట్ అయింది. ఆ తర్వాత రన్నింగ్ రాజా అని ఆయన వచ్చారు తర్వాత కర్నూలు నుంచి. సో ఈయన ఏమైందంటే రన్నింగ్ రాజా అనేది ఆయన వచ్చారు, ఆయన టాస్క్ కూడా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఆయన ఒక స్కిట్ అనతో ఎంటర్టైన్ చేద్దాం ఉద్దేశంతో వచ్చేసి అది శ్రీముఖిని యాంకరింగ్ జాబ్ ని తీసుకొని చేశారు ఆ స్కిట్. సో అందరినీ ఎలా యాంకర్ చేయాలి ఏంటి అన్నది. సో అది ఫైనల్ గా అది శ్రీముఖికి అసలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా సీరియస్ అయ్యారు. దాంతో పాటు మనకి అభిజిత్ గాని బిందు గాని నవదీప్ కూడా అసలు ఎవరు కూడా స్కిట్ ఆ జ్యూరీ నెంబర్స్ నలుగురు కూడా ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. సో డైరెక్ట్ గా శ్రీమూర్తిని కన్విన్స్ చేయమన్నారు, ఆమె చాలా హర్ట్ అయిందని. సో ఆమె కూడా కన్విన్స్ అవ్వలేదు. సో ఫైనల్ గా అతన్ని రిజెక్ట్ చేశారు. ఆయన కొంచెం బాధపడ్డారు ఇదని, బట్ స్టిల్ అతను కన్సిడర్ చేయలేదు. ముగ్గురు రెడ్స్ ఇచ్చారు. సో రన్నింగ్ రాజు కూడా రిజెక్ట్ అయ్యారు. లాస్ట్ లో మిథిలేష్ రెడ్డి లాస్ట్ కంటెస్టెంట్ ఇవాళ వచ్చిన వాళ్ళు. సో అతను ఏంటంటే సమ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బాగానే ఉంది. సో తర్వాత ఆయన ప్యాషన్ అని యాక్టింగ్ అని చేశారు. ఓకే. సో అతనికి ఏంటంటే టాస్క్ లవి ఇచ్చారు, పుషప్స్ అని, సంచాలక అనవసరంగా ఎలిమినేట్ చేస్తే నిన్ను కావాలని, సో నువ్వు ఎలాగా డిసైడ్ అవుతావని. సో ఆ రెండు కూడా ఆయన టాస్క్లు కూడా చాలా బాగా చేశారు. మాట్లాడడానికి సేపు కూడా ఇది కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అంటే ఎక్కడ ఆయన కన్ఫ్యూజ్ అవ్వలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారో క్వశ్చన్స్ తగ్గ ఆన్సర్లు ఇస్తూ ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలేదు జ్యూరీని కూడా. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు జరిగిన సేపు కూడా, చూసిన ఎపిసోడ్ సేపు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏదో డిస్టర్బ్ అవుతున్న వర్డ్స్ కానీ ఏమీ లేవు. కంప్లీట్ గా ఆ ఆర్గ్యుమెంట్ కూడా శ్రీముఖితో చాలా హెల్దీగా అనిపించింది. చేసిన కూడా నేను నెక్స్ట్ చూసుకుంటాను, నామినేషన్ చేస్తాను, బిగ్ బాస్ కూడా రిజిస్టర్ చేయని మళ్ళీ సంచాలక పెట్టదని సింపుల్ గా ఆర్గ్యూ చేశాడు. చేయడం కూడా అంటే అంత చేస్తే సరిపోతుందేమో అక్కడ కూడా, ఎందుకంటే ఫైనల్ గా విన్నర్ చేసేది జనాలే కాబట్టి. సో అక్కడ అక్కడ ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయడం కూడా వేస్ట్. సో ఎంతవరకు కావాలి అంతవరకు ఆయన యూజ్ చేశారు. సో లాస్ట్ లో కూడా మళ్ళీ ముగ్గురు ఇంకో టాస్క్ ఇచ్చారు ఆయనకి. సో 30 seconds ఏం వెళ్ళదు, అది కూడా చాలా సింపుల్ గా చెప్పారు. ఇలా ముగ్గురు నాకు గ్రీన్ ఇచ్చారు సంథింగ్ ఇలా చేసి చాలా ఎంటర్టైన్మెంట్ గా చెప్పారు. అది నిజంగా వైరల్ అయ్యే విధంగానే ఉంది. సో అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ లేదా టైమ్లీగా వాళ్ళు ఇచ్చిన టాస్క్ అర్థం చేసుకున్నాడు, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా గ్రీన్ ఇచ్చి పంపించిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఈ ఎపిసోడ్ లో మిథిలేష్ రెడ్డి. అభిజిత్ కూడా చాలా ఆయనతో ఇంప్రెస్ అయ్యాడు ఆయనతోటి. సో ఆయన నేను నాలా చూసుకుంటాను అంటే చెప్పాడు. అతను కూడా అభిజిత్ ఫ్యాన్ అని చెప్పాడు. సో ఫైన్, ఇది కూడా బాగానే నడిచింది. ఇదండి ఫస్ట్ ఎపిసోడ్. సో ఒకరు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యారు, అది మిథిలేష్. ఇంకా మిగతా చూస్తే శాలిని అండ్ సింగర్ ఝాన్సీ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళారు.